ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త చూపించబోతున్నటువంటి విజువల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ నేను ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సున్నిత మనస్కులు గాయపడొచ్చు, మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. యుఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ప్రకాశం జిల్లా కలజువ్వలపాడులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కట్టేసి తీవ్రంగా కొట్టి హింసించాడు భర్త బాలాజీ. 2 చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కాలుతో తంతు బెల్ట్తో కొడుతూ నానా చిత్రవద చేశాడు. చిత్రహింసలు పెట్టాడు. అరుపులు కేకలతో భార్య ఎంత ఏడుస్తున్నా కనీసం పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టాడు ఆ భర్త. అడ్డొచ్చిన తల్లిని కూడా బెల్ట్తో కొట్టాడు. ఇదంతా దేనికోసం? తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపం, కసి, కక్ష పెంచుకొని భార్య మీద దాడి చేశాడు. వాళ్ళిద్దరికీ 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 8 ఏళ్ల క్రితం బాలాజీ భాగ్యలక్ష్మికి ప్రేమ వివాహం జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 4 పిల్లలు. అందులో 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. హైదరాబాద్లో ఒక బేకరీలో పనిచేస్తున్నాడు బాలాజీ. వేరే మహిళతో అదే సమయంలో బాలాజీకి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భార్యను హింసించడానికి లవర్తో కలిసి పెళ్ళైన ఒక వ్యక్తి, 4 పిల్లలు ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతో కలిసి వచ్చి ఆ భార్యను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత దారుణంగా తన లవరే వీడియో తీస్తుండగా, ఏ మహిళతో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ మహిళ వీడియో తీస్తుండగా ఆ భార్యను చిత్రవద చేసినటువంటి పరిస్థితి. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. తల్లి అడ్డుకోపోతే ఆవిడ మీద కూడా బెల్ట్తో దాడి చేశాడు. ఒక్కసారి నేను చెప్పడానికంటే ముందు ఆ విజువల్ని మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరే చూడండి. ఎంత దారుణంగా, ఎంత కలిచివేసే విధంగా ఆ విజువల్ ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఆ వీడియోని మీరే చూడండి. ఆ రాక్షసత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. ఆ సైకో గురించి, ఒక సాడిస్ట్ గురించి, ఒక రాక్షసుడి గురించి ఇంతకంటే కఠినమైన పదాలు ఉపయోగించాలని ఉంది. కానీ నేను కూర్చున్న స్థలానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఉపయోగించలేకపోతున్నాను. పాపం కాళ్ళు చేతులు కట్టేసి ఆ మహిళను అంత దారుణంగా మోకాలితో కడుపులో గుద్దుతూ అంత దారుణంగా హింసిస్తుంటే, నోట్లో గుడ్డలు కుక్కి కొడుతుంటే ఆ బాధను తట్టుకోలేక ఆ మహిళ ఎలా తల్లడిల్లిపోతుందో, ఎలా గింజుకుంటుందో మనకు కనిపిస్తుంది. చూస్తుంటేనే గుండె బరువెక్కుతోంది. ఆ రాక్షసుని ఏం చేసినా తప్పు లేదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కనీసం అరే ఆ మహిళ కూడా ఒక మనిషే కదా, అంత దారుణంగా ఒక మనిషిని ఒకడు హింసిస్తుంటే, వాడు భర్త అవనివ్వండి, కట్టుకున్న భర్త అయితే మాత్రం ఏంటి, మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతో కలిసి వచ్చి కట్టుకున్న భార్యను 4 పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లిని అలా కట్టేసి చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకున్నారంటే ఏమనాలి వాళ్ళని?
ఇంతకంటే ఇంకా ఎంత దారుణంగా మాట్లాడాలో, ఎంత ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మాటలు రావడం లేదు. ఒక మాటలో చెప్పాలి. పోలీసులు ఇప్పటికే అక్కడికి వెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఆ బాలాజీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు, పారిపోయినట్లుగా తెలుస్తుంది. వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాక్షసుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాం, మీరు కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? అలాంటి ఒక రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది? ఎలా శిక్షించాలి? మరోవైపు మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్తో కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దాట్ ఒక్కసారి బాధితురాలు ఏమంటుందో విందాం. బాధితురాలు మాటల్లో విందాం. భాగ్యలక్ష్మి, మేము ఉండేది కజులవాడలో. మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాను. డబ్బులు అడిగితే లేవన్నాను నేను. లేవంటే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్న ఆమెను తీసుకొచ్చి నన్ను కట్టేసి తీసుకొచ్చి అక్కడ జగనన్న కాలేజీలో తీసుకొచ్చి కట్టేసి కొట్టిండు. నేను చంపుతాను చేస్తానని చెప్పేసి నన్ను అయితే ఉంచానన్నాడు. నా పిల్లలను నన్ను కానీ మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాను చేస్తానని మాట్లాడిండు. ఇంకప్పుడు వచ్చేసి నేను వాళ్ళ వల్ల తప్పించుకొని వచ్చి మా ఇంటి అక్కడ మేము ఉన్న ఇంటికి వచ్చినాము. వచ్చేసి వాళ్ళు అక్కడ పెళ్లి అవుతుంది మా ఇంటి దగ్గర. వాళ్ళందరు సర్పంచ్ వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు, పెళ్లిలో ఉన్నారు. మా ఇంటికాడ కాదు, కొంచెం దూరం ఉంటారు వాళ్ళు. ఇంకా నేను పోయి ఆ ఇండ్లలో దాచుకున్నాను, నా భయానికి చంపుతాడేమో అని. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా సోమవారం నైట్ వచ్చిండ్రు. సోమవారం నైట్ వచ్చేసి సెల్లు తీసుకున్నారు, నా కాడ సెల్లు తీసుకున్నారు. డబ్బులు అడిగితే డబ్బులు లేవన్నాను. వచ్చేసి మళ్ళీ గొడవ పెట్టుకొని నాకు లేకపోతే నేను ఉంచను, నేను చంపేస్తాను చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. భాగ్యలక్ష్మి, మేము ఉండేది కజులవాడలో. మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాను. డబ్బులు అడిగితే లేవన్నాను నేను. లేవంటే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్నా. అంటే సహజంగా ఎక్కడో ఇంత బ్రూటల్గా ఇలాంటి ఒక మనస్తత్వాలని ఎక్కడో గతంలో అడవుల్లోనూ కొండల్లోనూ నివసించేవాళ్ళు, అంటే కనీసం మానవ